ప్రియమైన యువత, ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం విద్య. విద్య అనేది కేవలం మార్కులు తెచ్చే సాధనం కాదు. విద్య అనేది మన జీవితానికి దిశ చూపించే వెలుగు. ఈ ప్రపంచంలో మన దగ్గర ఉన్న గొప్ప సంపద మన మెదడు. ఆ మెదడును పదును పెట్టేదే చదువు. విద్య లేకపోతే ప్రతిభ ఉన్నా దారి తెలియదు. విద్య ఉంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాలు సాధించగలడు. పుస్తకాలు బోర్ అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈరోజు మీరు పడే కష్టం రేపు మీ జీవితాన్ని సులభం చేస్తుంది. విద్య మీకు 3 విషయాలు నేర్పుతుంది: ఆలోచించడం ఎలా, నిర్ణయాలు తీసుకోవడం ఎలా, సమస్యలు ఎదుర్కోవడం ఎలా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, సమయం పోతే తిరిగి రాదు. యువత, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, సమయం పోతే తిరిగి రాదు. కానీ విద్య ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా. మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వారి ఆశలు, మీ భవిష్యత్తు, ఈ రెండింటినీ కలిపే వంతెనే విద్య. డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, వ్యాపారం చేయాలన్నా, మంచి వ్యాపారవేత్తగా ఎదగాలన్నా, రైతు కావాలన్నా, ఏ రంగంలో ఉన్నా జ్ఞానం ఉంటే గౌరవం ఉంటుంది. ఈరోజు మీరు చదువుని ఎంచుకుంటే రేపు జీవితం మిమ్మల్ని ఎంచుకుంటుంది. కలలు కనండి, కష్టపడండి. విద్యను ఆయుధంగా మార్చుకొని మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి. ధన్యవాదాలు. జై హో యువత, జై హో విద్య. చదువు శిక్ష కాదు, అది మీ జీవితానికి రక్షణ కవచం. ఈరోజు చదవకపోతే రేపు జీవితం కఠినంగా మారుతుంది. అర్థం కాకపోయినా సరే, తప్పు సమాధానం వచ్చినా సరే, చదువులో ఓడిపోయిన వాడు కాదు, ప్రయత్నం ఆపిన వాడే ఓడిపోయిన వాడవుతాడు. ఇతరులు వేగంగా చదువుతుంటే మీరు నెమ్మదిగా చదువుతున్నా పర్వాలేదు. ముఖ్యం ఏమిటంటే ఆపకుండా ముందుకు వెళ్ళడం. ఈరోజు చదువు మీద ఆసక్తి లేకపోయినా చదువు మీ మీద ఆసక్తి చూపుతుంది రేపు. కష్టపడితే కాదు, చదవకపోతేనే జీవితం కష్టం. చాలామంది విద్యార్థులు ఇలా అనుకుంటారు: నాకు చదవాలని ఉంది, కానీ చదువు మీద ఇష్టం రావడం లేదు. ఇది తప్పు కాదు, కానీ దీని వెనకాల కారణాలు ఉన్నాయి. చదువు అంటే భయం. చాలామందికి అర్థం కాకపోతే ఫెయిల్ అవుతామేమో అనే భయం, ఇతరులతో పోల్చుకుంటే తక్కువ అనే భావన. ఈ భయం వల్ల చదువు మీద ద్వేషం పెరుగుతుంది. ఇష్టం లేకుండా తల్లిదండ్రులు లేదా టీచర్లు ఒత్తిడి చేస్తే చదువు శిక్షలా మారుతుంది. అప్పుడు పుస్తకం అంటేనే చిరాకు. చదివితే ఏమవుతాను అనే ప్రశ్నకు సమాధానం లేకపోతే చదువు వ్యర్థంగా అనిపిస్తుంది. మొబైల్ ఫోన్ వెంటనే ఆనందాన్ని ఇస్తుంది, చదువు నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే చదువు బోర్గా అనిపిస్తుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అని ఎవరూ చెప్పకపోతే విద్యార్థి దారి తప్పుతాడు.